హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగ్ ఇరకొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు వీక్లీ స్టాక్ మార్కెట్ అప్డేట్లో లాస్ట్ వీక్ టెక్నికల్లీ మార్కెట్లో ఏం జరిగింది, డెరివేటివ్ డాటాను బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్కి మనం ఏం చేయొచ్చు అనేది, మార్కెట్ నుంచి ఏం ఎస్టిమేట్ చేయొచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. సో నిఫ్టీ చార్ట్ చూసినట్లయితే 2 months బ్యాక్ 21,782 దగ్గర హై వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ చూసుకుంటే అదే 21,780 దగ్గర ఉంది. అంటే మనకి క్లియర్గా తెలుస్తుంది 2 months నుంచి ఒక రేంజ్లో అయితే కన్సాలిడేట్ అవుతుందని. ఏ రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది? ఈ కన్సాలిడేషన్ రేంజ్కి లోవర్ సైడ్ వచ్చేసి 21,130 అండ్ అప్పర్ సైడ్ వచ్చేసి 22,130. సో ఈ 1000 పాయింట్స్ ఆఫ్ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుందనే విషయాన్ని మనం టెక్నికల్గా చూసుకున్నట్లయితే తెలుస్తుంది. సో ఇలాంటి రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు ఏంటంటే సెల్లింగ్ స్ట్రాటజీస్, స్ట్రాడిల్స్ కానీ స్ట్రాంగిల్స్ కానీ వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ వేసినప్పుడు మనం P&L మనం రియలైజ్ అయ్యేది ఎప్పుడు అంటే మన పాకెట్లోకి మనీ ఎప్పుడు వస్తుంది, ఆ కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైర్ అయినప్పుడు వస్తుంది. సో కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయ్యే లోపు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకరోజు కంటిన్యూస్గా 1%, 2% మార్కెట్ పెరిగితే నెక్స్ట్ డే వెంటనే ఆ 2%, 1% పడిపోతుంది కదా. ఇలాంటి హార్ష్ మూమెంట్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మన P&Lలో టెంపరీగా చూడడానికి చాలా పెద్ద లాసెస్ కనబడడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎవరైనా స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ ఇలాంటి హై వొలటైల్ ఇందంటే 1000 పాయింట్ రేంజ్లో కన్సాలిడేట్ అవుతున్న మార్కెట్లో చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే దీని లోవర్ రేంజ్ కింద, అంటే ఇప్పుడు 21,300 ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు 21,300 అనేది మన లోవర్ రేంజ్ అనుకుందాం. అలా అనుకున్నట్లయితే 21,200 దగ్గర పుట్ని కొనడం అండ్ అప్పర్ రేంజ్ మనం 22,000 అనుకున్నాం అనుకోండి, 22,300 అనుకున్నాం అనుకోండి, ఆ పైన 22,400 కాల్ని కొనడం. ఇలా చేశారంటే ఈ రేంజ్ మధ్యలో కనుక ఒకవేళ ఈ రేంజ్ని బ్రేక్ చేసి ట్రెండింగ్ సైడ్ మారిపోయింది అనుకోండి, కన్సాలిడేషన్ కాకుండా సడన్గా ట్రెండింగ్ అయిపోయింది అనుకోండి మన ఎక్స్పైరీ లోపే, అప్పుడు పెద్ద లాసెస్ చూడకుండా మనం సేఫ్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు చూసుకున్నట్లయితే మరి 2 months బ్యాక్ స్టార్ట్ అయిన ఈ మూమెంట్ ఈరోజు చూసుకుంటే మనకు కన్సాలిడేషన్లో ఉందని తెలుస్తుంది. కానీ ముందుగా తెలుసుకోవడం ఎలాగా, ఇలాంటి మూమెంట్ నుంచి అవాయిడ్ అవ్వడం ఎలాగా, ట్రాప్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, బ్రేక్అవుట్ అయినప్పుడు ఇక్కడ కొన్న వాళ్ళు ఉంటారు, బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇక్కడ అమ్మిన వాళ్ళు ఉంటారు, వీళ్ళంతా ట్రాప్ అయిపోయి ఉంటారు కదా. స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ కాకుండా రీటైల్ ట్రేడర్స్ ఎలా గుర్తుపట్టవచ్చు దీన్ని అని అంటే, దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఏంటంటే మొమెంటం ఇండికేటర్ని ఖచ్చితంగా వాడండి. మొమెంటం ఏంటంటే MACD ఇండికేటర్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది. MACD ఏ ప్లాట్ఫామ్లో అయినా దొరుకుతుంది. ఈ MACDలో ఏంటంటే లాంగర్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అండ్ షార్టర్ టర్మ్ మూవింగ్ యావరేజ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కొలుస్తూ ఒక హిస్టోగ్రామ్ వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ప్రైస్ ఇలా కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్నప్పుడు ఇది ఈ షార్టర్ టర్మ్ అండ్ లాంగర్ టర్మ్ మూవింగ్ యావరేజెస్కి మధ్యలో డిస్టెన్స్ చూసారా పెరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రైస్లో మొమెంటం అనేది తగ్గిపోతుందో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అనేది తగ్గిపోతూ ఇలా కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. సో మనం అదే మీరు హిస్టోగ్రామ్లో చూసారనుకోండి, ఈ విషయాన్ని క్లియర్గా మనకి 3 months బ్యాకే ఇదంతా ప్రైస్ అప్ మూవ్మెంట్ ఉన్నప్పుడు మీకు హిస్టోగ్రామ్లో కంటిన్యూస్గా ఇలాగా పెరుగుతూ ఉండడం గమనించవచ్చు మనం. అంటే ఆ రెండింటి మూవింగ్ యావరేజెస్ మధ్యలో గ్యాప్ అనేది పెరుగుతుంది అనేది గమనించవచ్చు. ఎప్పుడైతే ప్రైస్ కన్సాలిడేషన్ ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో 2 months బ్యాక్ హై అయిన తర్వాత కన్సాలిడేషన్ స్టార్ట్ అయిందో అక్కడ చూడండి మూమెంటం హిస్టోగ్రాము స్ట్రైట్ అయిపోయింది. అంటే కొత్త హైస్ ఇక్కడ ఫామ్ అవ్వలేదు. ఇలా స్ట్రైట్ లైన్ లాగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడే ఉంది, అంటే మూమెంటం పెరగలేదు అసలు. ఆ తర్వాత జరిగిన వాటన్నిటిలో మూమెంటం అంతా డ్రాప్ అయిపోయి మళ్ళీ నెగిటివ్ సైడ్ వచ్చేసింది. సో ఇలాంటి టైంలో మనకు యాక్చువల్గా ఇది కనుక చూసుకున్నట్లయితే మీరు ఈ కన్సాలిడేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడే మీకు ఇంకా ట్రెండింగ్ సైడ్ మనం మార్కెట్లో ట్రేడ్ చేయకూడదు, వెయిట్ చేయొచ్చు అనే విషయం మనకి ఇక్కడే ఇండికేషన్ వచ్చేసింది. సో ఇలాంటి చిన్న చిన్న ఇండికేటర్స్ని బేస్ చేసుకొని మనం పెద్ద ట్రాప్స్లో ఇరుక్కోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఏదైనా స్టాక్లో ట్రేడ్ చేసేప్పుడు MACD హిస్టోగ్రామ్ని బేస్ చేసుకొని మొమెంటం ఇంకా మార్కెట్లో ఉందా లేదా, అప్ ట్రెండ్ అయితే నడుస్తుంది కానీ ఈ అప్ ట్రెండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ కన్సాలిడేషన్ స్టార్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి మొమెంటం ఇండికేటర్ చూసుకున్నట్లయితే ప్రైస్లో పాస్ట్లో ఉన్న మొమెంటం ఇప్పుడు కూడా ఉందా లేదా, ఇలాగే అప్లో వెళ్తుందా, లేకపోతే ఇంకా మొమెంటం ప్రైస్లో తగ్గిపోయింది, ప్రైస్ పరంగానే చూడడానికి పెరుగుతుంది కానీ మొమెంటం లేదు అందులో అనే విషయాన్ని ఈ ఇండికేటర్ని చూసినప్పుడు మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి ఇది ఫాలో అవ్వండి, ట్రాప్ అవ్వకుండా చాలా సందర్భాల్లో మనం కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇదే మనం డెరివేటివ్ డేటా చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ డెరివేటివ్ డేటాలో ఏం తెలుస్తుంది అనేది చూద్దాం. డెరివేటివ్ డేటా చూసుకున్నట్లయితే నిఫ్టీ
ఇప్పుడు ఫ్యూచర్స్ ప్రైస్ 21,842 దగ్గర ఉంది. సో ఈ టైంలో ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ర్యాలీలో చూసుకోండి, మీరు ర్యాలీలో చూసారనుకోండి, ఇంతకుముందు వచ్చిన ర్యాలీలో ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అంటే ప్రైస్తో పాటు ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసినట్లయితే క్లియర్గా మనకి పెరగడం కనబడుతుంది. దీన్ని లాంగ్ బిల్టప్ అంటారు. లాంగ్ బిల్టప్ అంటే ఏంటి? ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనుకోండి, లాంగ్ బిల్టప్ అని అర్థం. అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ వెళ్ళడానికి కారణం ఎవరు అనేది మనకి ఈ బిల్టప్లో తెలుస్తుంది. ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతుంది అంటే లాంగ్స్ ఎవరైతే బిల్డ్ చేస్తున్నారో వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉన్నారని అర్థం. అది పైకి వెళ్తుంది అంటేనే లాంగ్స్ ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రైస్ పెరుగుతుంది అనుకోండి, ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుంది అనుకోండి, దాని అర్థం ఏంటంటే అప్పర్ హ్యాండ్ ఎవరిది ఉన్నట్టు అంటే ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు స్క్వేర్ ఆఫ్ చేసుకుంటున్నారు, దానివల్ల ప్రైస్ పెరుగుతుంది అని అర్థం. సో స్క్వేర్ ఆఫ్ చేసినప్పుడు వాళ్ళ ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. కానీ వీళ్ళు స్క్వేర్ ఆఫ్ చేయడం అంటే ఏంటి? ఇంతకుముందు అమ్మేశారు కాబట్టి తిరిగి కొంటూ ఉంటారు. సో అమ్మేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తూ తిరిగి కొంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ప్రైస్ మూమెంట్ పైకి కదులుతుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే షార్ట్ కవరింగ్ వల్ల ప్రైస్ పెరుగుతుంది అంటారు. సో ఇది జస్ట్ ట్రేడర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఒక ఇన్వెస్టర్గా లేదంటే లాంగ్ టర్మ్లో నిఫ్టీ ఏం చేయబోతుంది, మార్కెట్ ఎలా ఉండబోతుంది అని తెలియాలంటే అప్పర్ హ్యాండ్ లాంగ్ సైడ్ ఉన్నప్పుడు అయితే మనకి నిఫ్టీలో లాంగ్ టర్మ్గా మనం కన్సిస్టెంట్గా పైకి వెళ్ళడానికి అవకాశం ఉందనేది విషయాన్ని తెలుసుకోవచ్చు. సో ఈ ఇంతకుముందు వచ్చిన ర్యాలీ ఏదైతే ఉందో అదంతా లాంగ్స్ బిల్టప్ వల్ల వచ్చిందనే తెలుస్తుంది. ఎప్పుడైతే ఇది కన్సాలిడేషన్ 2 months బ్యాక్ స్టార్ట్ అయిందో, ఇందాక టెక్నికల్లో చెప్పుకున్నట్టు, అప్పటి నుంచి మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే కూడా ఏ మాత్రం పెద్ద ఇంక్రిమెంట్స్ ఏం లేవు. అంటే ఇంతకుముందు ఏదైతే 2 months బ్యాక్ ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్ ఉందో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ దగ్గర ఉంది తప్ప పెద్ద ఇంక్రిమెంట్స్ ఏం లేవు. కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే ఒకసారి లాంగ్స్ వస్తున్నారు, ఒకసారి లాంగ్ అన్వైండింగ్స్ అంటే తీసుకున్న వాళ్ళు ఇది ఇంకా నుంచి పెరగదేమో అని చెప్పి మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నారు, మళ్ళీ కిందికి బ్రేక్ డౌన్ అయిన వెంటనే షార్ట్స్లో ఎంటర్ అవుతున్నారు, తర్వాత కొంచెం మళ్ళీ పైకి మూమెంట్ రాగానే మళ్ళీ ఆ షార్ట్స్ని కవర్ చేసుకుంటున్నారు. అంటే ఈ 2 months నుంచి డెరివేటివ్ డాటాలో ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు కన్సిస్టెంట్గా మార్కెట్ ఎటువైపు వెళ్తుంది అనే అంచనా వేయలేకపోతున్నారని అర్థం. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ట్రెండ్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఇంకా మనం కన్సాలిడేషన్లో ఉండడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. సో టెక్నికల్గా మనం ఏదైతే లెవెల్స్ అనుకున్నామో ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మనం ఆ రేంజ్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో డెరివేటివ్ డాటాని బేస్ చేసుకొని ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలంటే ఆప్షన్స్ డాటా చూడాల్సి ఉంటుంది. సో ఆప్షన్స్ డాటాలో ఏం చెప్తుంది అనేది చూద్దాం. మనం ఇప్పుడు ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే నిఫ్టీ ఏటీఎం ఎక్కడొస్తుంది, మనం ప్రజెంట్ ఏ ప్రైస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్కి దగ్గరలో ఏ స్ట్రైక్ ప్రైస్ ఉంటే దాన్ని మనం ఏటీఎం అంటాం కదా. 21,842 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 21,800ని లేదా 21,850ని మనం ఏటీఎం అనొచ్చు. సో ఈ 21,850ని ఏటీఎం స్ట్రైక్ చూసుకున్నారనుకోండి, మీ ఎంత క్లియర్గా ఉంది చూడండి. 21,850 దగ్గర చాలా తక్కువ పుట్స్ అండ్ కాల్స్ బిల్డ్ అయ్యాయి. సో ఈ లెవెల్లో ఎవరు ప్లే చేయట్లేదు. ఎందుకు అంటే రేంజ్ పెద్దగా ఉండబోతుందేమో అని అనుకుంటున్నారు కాబట్టి. సో స్ట్రాడిల్స్ ఎక్కువ ప్లే చేయడం కన్నా స్ట్రాంగిల్స్ ప్లే చేస్తున్నారు. మీరు చూడండి 22,000 కాల్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ హైయెస్ట్ కాల్ ఆప్షన్ ఉంది. అండ్ ఇటువైపు వచ్చినట్లయితే 21,500 దగ్గర హైయెస్ట్ పుట్ ఆప్షన్ ఉంది. సో మార్కెట్ ఈ రెండు మధ్యలో ట్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంది అని ట్రేడర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అర్థం. సో ఈ 21,800 అండ్ 850 లెవెల్స్ దగ్గర చూసుకున్నట్లయితే కంపారేటివ్గా ఈ ఫార్ అవే ఉన్న ఓటీఎం కాల్స్ అండ్ పుట్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ స్ట్రెంత్ ఇక్కడ కనబడుతుంది. సో ఆప్షన్ ట్రేడర్స్ ఒకవేళ కనుక ఈ డాటాను బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలి అనుకుంటే 22,000 కాల్ ఆప్షన్ని అమ్మేసి 21,500 పుట్ ఆప్షన్ని అమ్మేసి మనం స్ట్రాంగిల్ బిల్డ్ చేయొచ్చు. కానీ వీటికి ప్రొటెక్షన్ ఎలాగా అంటే ఈ 21,500 పుట్ ఆప్షన్కి కొంచెం ఒక స్ట్రైక్ వెనక్కి వెళ్ళి మనం 21,400 పుట్ ఆప్షన్ని కొనేసి ఇక్కడ 22,000 కన్నా ఒక స్ట్రైక్ అటువైపు వెళ్ళేసి 22,100 కాల్ ఆప్షన్ని కొన్నాం అనుకోండి. సో దీని యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది. ఒకవేళ కనుక ఈ రేంజ్ బౌండ్ ఇలా కాకుండా ఈ పాయింట్కి వచ్చి
బ్రేక్అవుట్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, రేంజ్ బౌండ్ అనుకున్నది బ్రేక్అవుట్ అయినప్పుడు ఇటువైపు మనకి లాస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లాస్ని లిమిట్ చేయడానికి నెక్స్ట్ ఉన్న 100 పాయింట్స్ తర్వాత ఉన్న స్ట్రైక్ ప్రైస్లో మనం కనుక కొనేసి ఉన్నాం అనుకోండి, లిమిటెడ్ అయిపోతుంది మన లాస్ అనేది. ప్రాఫిట్ వచ్చినట్లయితే ఈ రేంజ్ మధ్యలో కనుక ట్రేడ్ అయితే నెక్స్ట్ వీక్ మనకి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మనం ఆప్షన్స్ డాటాని బేస్ చేసుకొని ఏ లెవెల్స్లో ట్రేడ్ చేయొచ్చు అనేది చూసుకోవచ్చు. అదే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డాటాకి వచ్చామనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ఎలాగైతే మనకి ప్రతిదీ కన్సాలిడేషన్ ఎలాగైతే చెప్తుందో, బ్యాంక్ నిఫ్టీలో చూడండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ కన్నా ఆల్మోస్ట్ ట్రెండ్ని ఫామ్ చేసినట్టుగా కనబడుతుంది. అంటే డౌన్ సైడ్ మూమెంటంతో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఇందాక మనం లాంగ్ బిల్టప్ ఎలా చెప్పుకున్నాము, ప్రైస్ పెరిగినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగితే ఇప్పుడు అప్పర్ హ్యాండ్ ఎవరిది అంటే లాంగ్స్ తీసుకునే వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉండడం వల్ల ప్రైస్ పెరుగుతుంది అనే విషయాన్ని మనం అక్కడ ఎలా కన్ఫర్మ్ చేసుకున్నామో, అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే ప్రైస్ పడిపోతుంది, అదే టైంకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉన్నారనే విషయాన్ని మనం ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తుంది. సో ఈ పాయింట్లో ఇంతకుముందు జరిగిన క్రాష్లో షార్ట్స్ అనేవి బిల్డ్ అయ్యాయనే తెలుస్తుంది. ఈ లాస్ట్ 1 వీక్ అండ్ 2 వీక్స్ నుంచి వచ్చిన ఈ కన్సాలిడేషన్ ఏదైతే ఉందో, ఈ కన్సాలిడేషన్లో ఏం జరిగింది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎలాంటి మార్పు జరగలేదు, ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఉండడం జరిగింది. అండ్ చిన్న చిన్న అన్వైండింగ్స్, అంటే ఇక్కడ షార్ట్స్ బుక్ చేసిన వాళ్ళు, అంటే ఈ పాయింట్లో షార్ట్స్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ షార్ట్స్ బుక్ చేసుకున్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. సో అలాంటిది జరుగుతుంది. కొత్తగా లాంగ్స్ ఏమైనా బిల్డ్ అయ్యాయి అంటే ఈ 2 వీక్స్లో చూసుకున్నట్లయితే ఒకే ఒక్క ఇన్స్టెన్స్లో మనకి లాంగ్ బిల్డ్ అయినట్టు కనబడుతుంది. మిగతా ఎక్కడ కూడా పెద్ద లాంగ్స్ బిల్డ్ అయినట్టుగా మనకు కనిపించట్లేదు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే కొంచెం ట్రెండ్ డౌన్ సైడ్ ఉన్నట్టుగా కనబడుతుంది. నిఫ్టీ వచ్చేసి కన్సాలిడేషన్లో బ్యాంక్ నిఫ్టీ డౌన్ ట్రెండ్ వైపు డ్రిఫ్ట్ ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ ఇంకా పూర్తిగా మనం పార్టిసిపేట్ చేయడానికి ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి అంటే మనం ఆప్షన్స్ డాటా చూసి ఎక్కడ హైయెస్ట్ పుట్ ఉంది లేదా ఎక్కడ హైయెస్ట్ కాల్ ఉంది, ఏం జరిగితే మనం ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నాం అనుకోండి, 46,000 దగ్గర, ఆల్మోస్ట్ అంటే 45,800 దగ్గర ఇప్పుడు ప్రైస్ రన్ అవుతుంది. కాబట్టి దగ్గర ఏటీఎంకి దగ్గరలో ఉన్న స్ట్రైక్ 46,000 దగ్గర హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి కనబడుతుంది. సో ఇది రాబోయే రోజుల్లో రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. సో ఇక్కడ 2 విధాలుగా ట్రేడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనకి ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది షార్ట్ టర్మ్ చెప్తుంది. కాబట్టి ఈ ప్రైజ్ 46,000 దగ్గరికి రీచ్ అయినప్పుడు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఎక్కడైతే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్స్ తయారైందో అది అన్వైండ్ అవుతూ ప్రైజ్ పైకి మూవ్ అవుతుందా, 46,000 కన్నా పైకి వెళ్తుందా అనే విషయాన్ని ఫస్ట్ చూడాలి. ఒకవేళ కనుక అలా వెళ్ళిపోతూ ఇక్కడున్న పొజిషన్స్ మూవ్ అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఇది కూడా ట్రెండ్ ఫామ్ అవుతుంది, అప్పర్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లేదు అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇలాగే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంది, ఇంకా బిల్డ్ అవుతున్నాయి ఇక్కడ కాల్ ఆప్షన్స్ అన్నప్పుడు ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్టాప్ లాస్ చాలా చిన్నగా పెట్టుకొని 46,200 కానీ 46,300 కానీ స్టాప్ లాస్ కింద పెట్టుకొని ఇక్కడ నుంచి షార్ట్ చేయొచ్చు. సో షార్ట్ చేయడం అంటే మార్కెట్లో వెళ్ళి ఫ్యూచర్స్ అమ్మేసి రిస్క్ తీసేసుకోమని కాదు. జనరల్గా మార్కెట్ని ఎస్టిమేషన్ వేసినప్పుడు ఒకవేళ కిందకి వెళ్తుంది అనుకున్నారనుకోండి, 46,000 కాల్ ఆప్షన్ని అమ్మి 46,200 కాల్ ఆప్షన్ని కొన్నాం అనుకోండి, మార్కెట్ ఇక్కడే ఉన్నా కూడా అండ్ మార్కెట్ కొంచెం కిందికి పడిపోయినా కూడా మనకు ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యూలో మనకి ఏ విషయంలో మనకి ప్రాఫిట్ వస్తుంది అంటే ఈ పాయింట్ నుంచి పైకి పెరగకపోతే మనకు ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్రేడ్ చేసి మనం దీన్ని గెయిన్ చేయొచ్చు. లేదు అనుకోండి, లేదు డైరెక్షనల్ ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, కిందికి వెళ్తేనే నాకు ప్రాఫిట్ వచ్చేలాగా డైరెక్షనల్ ట్రేడ్ చేయాలనుకుంటున్నాను అంటే మనకి హైయెస్ట్ పుట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది, 45,000 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి ఒకవేళ కనుక మార్కెట్ పడిపోయినట్లయితే 46,000 నుంచి 45,000 వరకు మనకి మధ్యలో ఎలాంటి సపోర్ట్ లేదు. కాబట్టి ఈ పాయింట్లో 46,000 పుట్ ఆప్షన్ని కొని ఇక్కడ 45,000 పుట్ ఆప్షన్ని అమ్మారనుకోండి, అప్పుడు మీకు అది బేర్ పుట్ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈ డైరెక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వీక్కి మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు నిఫ్టీని చూసినప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన స్ట్రాడిల్స్ ఎలా వేసుకోవాలి, ఏ లెవెల్స్లో కొనొచ్చు, ఏ లెవెల్స్లో అమ్మొచ్చు అనేది చెప్పడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే డైరెక్షనల్ బయాస్ డౌన్ సైడ్ ఉంది. కాబట్టి డైరెక్షనల్ వైపు ట్రేడ్ చేయాలనుకుంటే ఏ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత డైరెక్షనల్ ట్రేడ్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ రకంగా చూసుకొని మార్కెట్లో కొంచెం సెన్సిబుల్గా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఏదైనా మీకు ఇందులో
అవగాహన లేదు, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు అంటే మాత్రం పేపర్ ట్రేడ్ చేయండి తప్ప రియల్ మనీతో మార్కెట్లోకి ఎంటర్ అవ్వద్దు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మార్కెట్ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.